వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రజెంట్ అందరూ అదే జపం చేస్తున్నారు. ఏఐ గురించి ఏఐ వస్తున్నాయి, జాబులు పోతాయా, ఏఐ వస్తుంది ఏమవుతుంది, ఏఐ వాళ్ళని రూల్ చేయబోతుంది. సో ఏఐ 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 ఎక్కడ చూసినా. మరి మీరు కూడా ఆ ఏఐని నేర్చుకోవాలనుకుంటున్నారా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారా? అయితే మీకోసమే ఈ వీడియో అండి. ఏఐ రోడ్ మ్యాప్ ఇది. సో సింపుల్గా మనం స్టెప్ బై స్టెప్ ఎలా నేర్చుకోవాలో ఇక్కడ నేను చెప్తూ వెళ్తాను. మీరు అలా నేర్చుకుంటూ వెళ్ళండి టాపిక్స్ ఏం నేర్చుకోవాలో. సో ఇది కంపల్సరీ మీకు ఎవరైతే ఏ సైడ్ వెళ్ళాలనుకుంటారో వాళ్ళకి వెంటనే ఈ రీల్ని షేర్ చేసి వీడియోని షేర్ చేసేసి వెంటనే ఈ వీడియోని కూడా లైక్ అయితే చేసేయండి. సో సరేనా, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది బేసిక్స్ ఏఐ అండి. సో మనకు బేసిక్ ఏఐ అంటే ఫస్ట్ మనకు అర్థం కావాలి. ఫస్ట్ మనకి ఇంట్రడక్షన్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తర్వాత డెఫినేషన్ అండ్ హిస్టరీ ఆఫ్ ఏఐ కావచ్చు, తర్వాత టైప్స్ ఆఫ్ ఏఐ లైక్ న్యారో వర్సెస్ జనరల్ ఉంటుందిగా అది కావచ్చు, తర్వాత వచ్చేసి ఇంట్రడక్షన్ టు మెషిన్ లెర్నింగ్, తర్వాత ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ సూపర్వైజ్డ్ లెర్నింగ్, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్, రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ చాలా ఇంపార్టెంట్ ఇవి కూడా. తర్వాత తెలుసుకోవాలి, నేను చెప్పిన ప్రతి ఒక్క టాపిక్ తెలుసుకుంటే వెళ్ళండి స్టెప్ బై స్టెప్ రోడ్ మ్యాప్. ఇంట్రడక్షన్ టు డీప్ లెర్నింగ్, న్యూరల్ నెట్వర్క్స్, డీప్ లెర్నింగ్ ఫ్రేమ్వర్క్స్ లైక్ టెన్సర్ ఫ్లో కావచ్చు, పైటార్చ్ కావచ్చు, ఇంకా ఉంటాయి ఫ్రేమ్వర్క్. సో అవి కావచ్చు. ఫస్ట్ అయితే ఇక్కడ చెప్పిన అన్నీ కూడా మీరు నేర్చుకోండి. ఫస్ట్ బేసిక్స్ అండి. తర్వాత వచ్చేసి మ్యాథమెటిక్స్ ఫర్ ఏఐ, మ్యాథ్స్ ఎంతవరకు అవసరం పడుతుంది అనేది ఇక్కడ చెప్పబోతున్నాను. ఫస్ట్ లీనియర్ ఆల్జీబ్రా, వెక్టార్స్ అండ్ మ్యాట్రిసెస్, తర్వాత వచ్చేసి ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్ గురించి తెలుసుకోండి. తర్వాత వచ్చేసి క్యాలిక్యులస్, తర్వాత డెరివేటివ్స్ అండ్ ఇంటిగ్రల్స్, తర్వాత వచ్చేసి ఆప్టిమైజేషన్ టెక్నిక్స్, తర్వాత వచ్చేసి స్టాటిస్టిక్స్లో మనకు ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్, హైపోథెసిస్ టెస్టింగ్. సో ఇవన్నీ కూడా మ్యాథమెటిక్స్ ఫర్ ఏఐ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇంతవరకు మనకు మ్యాథమెటిక్స్ అయితే మినిమం అవసరం పడుతుంది. సో మీరైతే నేర్చుకోండి. తర్వాత వచ్చేసి పైథాన్ ప్రోగ్రామింగ్. సో ఏ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారా? మీరు పైథాన్ నేర్చుకోవాలి. సో పైథాన్ ఇక్కడ నేర్చుకోవాలని ఆలోచిస్తున్నారా? మన యూట్యూబ్కి వెళ్ళండి. యూట్యూబ్కి వెళ్ళి పైథాన్ లైఫ్ పైథాన్ అని కొట్టండి. 10 hours వీడియో కిరణ్ గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో అదండి. సో మీరు కూడా ఆ వీడియో చూసి నేర్చుకోవచ్చు, ఎలాంటి బేసిక్స్ లేకపోయినా. సో చూసేయండి ఒకసారి యూట్యూబ్కి వెళ్ళి. ఫస్ట్ బేసిక్స్ ఆఫ్ పైథాన్, వేరియబుల్స్, డేటా టైప్స్, ఆపరేటర్స్, ఇవి వెరీ వెరీ బేసిక్ కాన్సెప్ట్స్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నా. తర్వాత కంట్రోల్ ఫ్లో, తర్వాత లూప్స్ కావచ్చు, ఈ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ కావచ్చు, లూప్స్ కావచ్చు, తర్వాత ఫంక్షన్ అండ్ మోడల్స్ కావచ్చు, తర్వాత లైబ్రరీస్ ఫర్ ఏఐ ఇన్ పైథాన్ కావచ్చు, నంపై, పాండాస్, మ్యాట్ప్లాట్ లైబ్రరీ, స్కైకట్లర్న్, తర్వాత టెన్సర్ ఫ్లో ఆర్ పైటార్చ్. సో ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాలి. సో ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి మెషిన్ లెర్నింగ్, రీగ్రెషన్ కావచ్చు, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లాసిఫికేషన్ కావచ్చు, క్లస్టరింగ్ కావచ్చు, డైమెన్షనాలిటీ రిడక్షన్ కావచ్చు, మోడల్ ఎవాల్యుయేషన్ అండ్ వ్యాలిడేషన్, ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. ఇలా ఏ స్టెప్ బై స్టెప్ వెళ్ళండి నేను చెప్పినవి కూడా. తర్వాత వచ్చేసింది డీప్ లెర్నింగ్. ఫస్ట్ కన్వోల్యూషనల్ న్యూరల్ నెట్వర్క్స్, రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్, జనరేటివ్ అడ్వర్సల్ నెట్వర్క్స్, ట్రాన్స్ఫర్ లెర్నింగ్ కావచ్చు, తర్వాత హైపర్ పారామెట్రిక్ ట్యూనింగ్. సో సిఎన్ఎన్స్ అంటాం మనం, కన్వోల్యూషనల్ న్యూరల్ నెట్వర్క్స్, తర్వాత ఆర్ఎన్ఎన్స్ని రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్. సో ఇక్కడ ప్రొనౌన్సియేషన్ చూసుకోండి. సిఎన్ఎన్సి ఆర్ఎన్ఎన్ ఎలా అంటున్నాం, క్యాన్స్ని కావచ్చు, అవరేషన్ చూసుకోవాలి. సో దాన్ని బట్టి మీరు సెర్చ్ చేసుకుని నేర్చుకోండి. తర్వాత వచ్చేసి ఎన్ఎల్పి, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో టెక్స్ట్ ప్రాసెసింగ్ కావచ్చు, వర్డ్ ఎంబెడింగ్స్ కావచ్చు, తర్వాత సీక్వెన్స్ టు సీక్వెన్స్ మోడల్స్ కావచ్చు, అటెన్షన్ మెకానిజం కావచ్చు, ట్రాన్స్ఫార్మర్ మోడల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా నేర్చుకోండి. తర్వాత వచ్చేసి రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్, మార్కోవ్ డిసిషన్ ప్రాసెసెస్ కావచ్చు, క్యూ లెర్నింగ్ నేర్చుకోండి, డీప్ క్యూ నెట్వర్క్స్ డిక్యూఎన్ అంటాం. తర్వాత వచ్చేసి పాలసీ గ్రేడియంట్ మెథడ్స్, తర్వాత వచ్చేసి యాక్టర్ క్రిటిక్ మెథడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. తర్వాత చివరగా ఏఐ ఎథిక్స్ అండ్ రెస్పాన్సిబుల్ ఏఐ. సో మనకు బయాస్ అండ్ ఫెయిర్నెస్. సో ఏఐని వాడుతున్నాం, మరి దాని గురించి తెలుసుకోవాలి, ఎథిక్స్ ఎలా ఫాలో అవ్వాలి, రెస్పాన్సిబిలిటీ ఏంటి. సో మంచి దానికి యూజ్ చేయండి ఏఐని కూడా.
సో ప్రైవసీ అండ్ సెక్యూరిటీ, ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ, ఎథికల్ కన్సిడరేషన్ ఇన్ ఏఐ డెవలప్మెంట్, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. సో ఇదండి మన ఏఐ యొక్క రోడ్ మ్యాప్. సో ఇదంతా కూడా చూశారు కదా, ఏ రోడ్ మ్యాప్ మీకు ఎవరైతే మీ ఫ్రెండ్ నేర్చుకోవాలనుకుంటున్నారో, ఏ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి వెంటనే ఈ వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా మీరు కనుక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మాత్రం మన దగ్గర రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది. 200 అవర్స్ ప్లస్ రికార్డెడ్ కంటెంట్ కేవలం 1999కి అందిస్తున్నాం. సో మీకు కోర్స్ యొక్క డీటెయిల్స్ కావాలనుకుంటే, తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో ఉంటాయి. అదేవిధంగా డెమో లింక్ ఉంటుంది. ఫస్ట్ డెమో చూడండి, డెమో నచ్చితేనే జాయిన్ కండి.